టెక్నాలజీతో మంచి ఎంతుందో చెడు కూడా అంతే స్థాయిలో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. టెక్నాలజీని ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో ఎత్తుగడతో సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఫేక్ కాల్స్, మెసేజ్లు, లింక్స్ పంపించి అమాయకులను దోచేస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా బ్యాంకు ఖాతాలు ఖాళీ అయినట్టే. సైబర్ నేరగాళ్లు అకౌంట్లో ఎంతుంటే అంత ఊడ్చేస్తున్నారు. ఇక ఇటీవల డిజిటల్ అరెస్ట్ల పేరుతో హల్చల్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. కాల్ చేసి చెయ్యని తప్పులను అంటగడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాము చెప్పినట్టు చేయకపోతే అరెస్ట్ తప్పదని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇదంతా నిజమని నమ్మి అడిగినంత ముట్ట చెప్తున్నారు బాధితులు. సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. సైబర్ క్రిమినల్స్ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారిలో ఏమాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. తాజాగా మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రజలను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అలాంటి కాల్స్కు స్పందిస్తే మీ బ్యాంక్, క్రెడిట్ కార్డ్ వివరాలు చోరీ చేసే అవకాశం ఉన్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. అంతేకాదు క్రిమినల్ కేసుల్లో ఇరికించేందుకు కూడా సైబర్ నేరగాళ్లు వెనకాడరని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా విదేశీ నెంబర్లతో వచ్చే కాల్స్కి స్పందించి వారు చెప్పినట్టు చేస్తే క్రిమినల్ కేసులో ఇరుక్కునే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముప్పు పొంచి ఉన్న కొన్ని నెంబర్లను సైబర్ క్రైమ్ పోలీసులు ప్రకటించారు. ఈ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్పై జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. ఇంతకీ ఆ నెంబర్లు ఏవంటే +9477455913, 371279130913, 371785656072, 5632255336, 3705252929, 259011304060. ఈ నెంబర్ల నుంచి కాల్స్ వస్తే దయచేసి లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ ఎత్తితే చిక్కుల్లో పడతారని హెచ్చరిస్తున్నారు. ఇదే కాక +371 +375 +381 మొదలైన కోడ్లతో ప్రారంభమయ్యే నెంబర్ల నుంచి కాల్ చేసి కట్ చేస్తారు. ఈ సమయంలో మీరు కనుక తిరిగి ఆ నెంబర్లకు కాల్ చేస్తే క్షణాల్లోనే కాంటాక్ట్ లిస్ట్, బ్యాంక్, క్రెడిట్ వివరాలను కాపీ చేసుకునే ప్రమాదం ఉందని తెలిపారు. అలాగే ఎవరైనా కాల్ చేసి 90 లేదా 09 నెంబర్ను నొక్కాలని కోరితే దానికి స్పందించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీరు ఆ నెంబర్లను నొక్కారంటే మీ సిమ్ కార్డును యాక్సెస్ చేసి మీతో కాల్స్ చేయించి మిమ్మల్ని నేరస్తుడిగా చేయడానికి కుట్ర పన్నుతున్నట్లు గుర్తించాలని తెలిపారు. కాబట్టి సైబర్ క్రైమ్ పోలీసులు ప్రకటించిన నెంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. విదేశీ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ను లిఫ్ట్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. మరి ఈ సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.